చంద్రబాబు స్థలాలు ఇచ్చి 30 ఏళ్ళైంది. 30 ఏళ్ళ నుంచి నందిగామ పంచాయతీలో ఉంటున్నాం. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? టీడీపీ. ఎందుకంటావు? ఇవాళ వైసీపీ పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి. అది ఎందుకు లేదు? సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నాం అంటున్నారు కదా. ఏది మాకు ఒక పథకం కూడా వేయలేదుగా. వచ్చారు ఇళ్ల కాడ వస్తున్నారు తిరుగుతున్నారు, కానీ ఒక పథకం కూడా నాకు వేయలేదుగా. వైసీపీ పార్టీ వచ్చిన కానించి కనీసం 30 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఒక్కసారి కూడా నాకు లోన్ రాలేదుగా, ఇంటి లోను రాలేదుగా. అదేందా అని చెప్పంటే చంద్రబాబు గారు ఇచ్చిన స్థలాలకి వైసీపీ వాళ్ళు లోన్ ఇయ్యరని చెప్పని అన్నారు. ఇక్కడ నసరాపేటలో యాదవ్ అంటే ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారు కొత్త కదా మాకు. పోయిన సంవత్సరం కృష్ణదేవరాయలు గారు చేశారు, ఆయన పర్వాలేదు అనిపించాడు. ఈయన కొత్త, ఈయన బాగా చేస్తాడేమో. కృష్ణదేవరాయలు వచ్చేసి టీడీపీ నుంచి ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరో అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇతని సంగతి మనకు కొత్త కదండి, ఊరు కూడా మా ఊరు కాదు కదా. బాగా చేస్తాడేమో, కొత్త చోటుకు వచ్చి తిరుగుతున్నాడు, నేను చేస్తానని. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను? లావు శ్రీకృష్ణదేవరాయ. ఎందుకంటారు? అభివృద్ధి కావాలండి రాష్ట్రానికి. సంక్షేమ పథకాలతో పని లేదు, ఎవరు వాళ్ళు తింటారు. రాష్ట్రం అభివృద్ధి అయితే లైఫ్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. అది దానివల్ల ఆయన కావాలని నా కోరిక. సంక్షేమ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదంటారు? లేదు, అభివృద్ధి వల్ల ఉపయోగం ఉంటుంది కానీ సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం ఉండదు. సంక్షేమ పథకాల బదులు ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అంటారు. ఉపాధి కల్పిస్తే లైఫ్ బాగుంటుంది, ముందు ఫ్యూచర్ బాగుంటుంది. అది సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. మరి చంద్రబాబుకి ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి చేస్తారన్న ఆశ ఆయన అయితే. ఈ సంక్షేమ పథకాలంటే పోయి తింటారు, అయిపోయిద్ది, 1 సంవత్సరం లోపల అయిపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అయిద్దని నా కోరిక అందరిది. వీళ్ళు ఏమంటారంటే 14 సంవత్సరాలు చేయనోడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడని అన్నారు, దానికి మీరేం చెప్తారు? దానికి మేము చెప్పలేమండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా ఒపీనియన్ నేను చెప్పేశాను. అంటే చెవన మరి ఏంటి ఇక్కడ ఎంపీ అయితే ఎవరు బాగుంటుంది అంటారు? ఎంపీ లావు అంటున్నారు. లావు గారు అయితే కొంచెం పనులు చేయడానికి, కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ బాగుంటుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా అయితే ఎవరు బాగుంటుంది? ఎమ్మెల్యే అనేసరికి ఇప్పుడు ఇక్కడ ఈయన అరవింద్ బాబు గారు ఉన్నారు. కొంచెం జనాల్లో అరవింద్ బాబు గారు అయితే బాగుంటుందనే అభిప్రాయం ఉంది. ఎవరికి వెళ్తే బాగుంటుంది చెబుతున్నా నేను? ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే బాగుందంటే మళ్ళీ జగనే వస్తాడు అనుకుంటున్నారు, మేము కూడా అదే అనుకుంటున్నాము. జగన్ ఎందుకు రావాలని కోరుకుంటున్నావు నువ్వు? ఎందుకు కోరుకున్నావు అంటే అన్నీ బాగానే చేస్తున్నాడుగా, అది. ఇక్కడ ఎవరైతే చిలకలూరుపేటలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? మనకు తెలియదండి చిలకలూరుపేటలో అంటే ఎవరైతే అంటే ఎవరు వస్తారు ఎవరికి తెలుసు అండి. వచ్చేది ఎవరికి తెలుసు? వైసీపీ వచ్చిద్దో. నీకు రావాల్సింది వైసీపీ రావాలనుకుంటున్నావు? నేను అనుకుంటున్నానా? జనం అనుకుంటున్నారు అందరూ. అది అబ్బాయి ఇక్కడ ఎంపీగా ఎవరికైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అతను ఇంతకు ముందు నేను మంచి అయినా కానీ మా టీడీపీలో పోయింది మళ్ళీ, అందువల్ల ఈసారి అట్లా తెలియదు. ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందా? ఆయన శ్రీనివాస్ రెడ్డి అయితే బాగుంటుంది. సీఎం అయితే ఎవరైతే బాగుంటుంది? సీఎం జగన్మోహన్ రెడ్డినయ్యా. సీఎం జగన్మోహన్ ఆయన రేపు దాన్ని తిరిగే లేదు. ఎందుకంటారు? పరిపాలన బాగుంది, అన్ని పథకాలు డబ్బులు ఎన్ని ఇచ్చింది నేను అసలు. అన్నం తిన్నోడైతే అతనికి వేయకుండా 2ఓడికి వేయడు. చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయకూడదు అంటే ఏం చెప్తారు? చేసిన పనులు ఏం సక్రమం చేసిండు. 2024 సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటారు ఖచ్చితంగా. వద్దులే. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బాగుంటుంది. ఎందుకంటారు? పార్టీకి బాగా చేస్తాడని. ఆ పార్టీలో చేశాడు, ఈ పార్టీలో కూడా చేస్తాడని. మొన్నటిదాకా పార్టీ ఏం చేయలేదు అన్నారు కదా. చేశాడులే, పార్టీకి ఆయన ఏం చేయాల, ఆయన చేశాడు పార్టీకి, జగన్ ఏం చేయాల. అది బాగానే ఉంది. ఓకే, ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ వచ్చేసి అరవింద్ బాబు, ఇద్దరు ఎవరైతే బాగుంటుంది? అరవింద్ బాబే బాగుంటుంది. సీఎం అయితే ఎవరైతే బాగుంటుంది? సీఎం చంద్రబాబు బాగుంటుంది. ఎందుకంటారు? బాగా చేస్తాడు, డెవలప్ చేస్తాడు. అయితే బాగుంటుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారుగా పాతయన, ఆయన మారాడు, మరి ఎట్లా ఉంటుందో తెలియదు. లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్ అంటున్నారు, లబ్ధి పొందిన వాళ్ళందరూ ఏరో అంటున్నారు. అది సంగతి. మీ అభిప్రాయం ప్రకారం అయితే ఎవరైతే బాగుంటుంది అంటారు?
లబ్ధి ఎక్కువ ఎవరు పొందితే వాళ్ళకి వస్తాయి ఓట్లు. లబ్ధి పొందిన వాళ్ళు లాభం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? మరి రెడ్డి గారు ఉన్నారుగా, డాక్టర్ గారు ఉన్నారుగా, మరి ఆయన కూడా ఎన్నోనే ఉన్నాడు. డాక్టర్ గారు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు ఎవరు అన్నా? ఇద్దరులో ఎవరో అర్థం కావట్లా మాకు. టౌన్లో వాళ్ళకి అర్థం కావట్లా, పల్లెటూరు వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పండి, పల్లెటూరులో అయితే ఎవరు కోరుకుంటున్నారు? పల్లెటూరులో జగన్ అనే కోరుకుంటున్నారు, ఇక్కడ మాత్రం మార్పుగా ఉంది కొద్దిగా. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? లావు కృష్ణదేవరాయలు. ఎందుకంటారు? వర్తబుల్ క్యాండిడేటు. ఏదైనా టీడీపీ గెలిస్తేనే వర్క్ జరిగేది. ఈ వైసీపీ గెలిస్తే ఏమీ ఉండదు, అంతా శూన్యం. మనకి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? మళ్ళీ ఇంకా తేల్చకపోతే మనం ఏం చెబుతాం? తేల్చారుగా ఆల్రెడీ. వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి కృష్ణదేవరాయలు. నాకు పెద్దగా అనుభవం లేదు దాంట్లో నుంచి, ఎవరైతే వాళ్ళు ఉంది. 20-30 రోజుల నుంచి 40 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. మీ నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థి అయితే ఢిల్లీ వెళ్తే మీకు నిధులు అవన్నీ వస్తాయి అనుకుంటున్నారు? శ్రీకృష్ణదేవరాజు అయితే. ఎందుకంటారు? ఆయన మంచి చేసాడు, మంచి చేశాడు. నిన్నటి దాకా వైసీపీలో ఉన్నాడు, టీడీపీలోకి వచ్చాడు కదా. ఆయనకి వైసీపీలో చేయడం ఇష్టం లేక ఆయనకి ఏమన్నా నిధులతో వచ్చే రోడ్లు కాంట్రాక్ట్లు చేయడం కానీ, పథకాలు చేయడం కానీ అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో లేదు కాబట్టి నేను చేయాలని చేయలేకపోతున్నాడు. ఆయన చెప్పిందే చేయాలి. ఈసారి నరసరావుపేట పార్లమెంట్లో రామకృష్ణదేవరాయలు వెళ్తారంటారు టీడీపీ నుంచి. ఆ గ్యారంటీ కలుస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది అంటారు? కన్నాలు వచ్చినారాయణ. టీడీపీ తరఫున రోడ్డు మీద ఒక బొచ్చ మట్టి వేయలేదు. ఎవరేస్తారు ఓట్లు? ఎవరు వేయరు. రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? జరిగిద్ది, ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ జరిగిద్ది. ఒక పరిశ్రమ రాలేదు, వచ్చిన పరిశ్రమలే వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకేముంటుంది డెవలప్మెంట్? ఉచిత పథకాలు ఇచ్చి జనానికి నాశనం చేయడం తప్పగా ఏం లేదు. వీళ్ళు ఉచిత పథకాల వల్ల సోమర్థనం ఏర్పడింది అంటారా? ఎంతమంది ఉచిత పథకాలు వస్తాయి? ఇప్పుడు ఉన్న వాటిలో 100కి ఎంతమందికి వస్తాయి ఉచిత పథకాలు? 100కి 20% వస్తాయి. ఆ 80% మంది ఎవరికి వేస్తారు ఓటు? టీడీపీకే వేస్తారు. చిలకలూరు పెట్టమ్మా. ఏంటి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంపీకి కృష్ణదేవరాయలు వేస్తున్నారుగా, అనేది నెంబర్ 1 బాగుంటారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? పత్తిపట్టు పుల్లారావా, మల్లెల రాజేష్ గారు కావాలనుకుంటున్నారు? పుల్లారావు గారు. ఎందుకు పుల్లారావు గారు కావాలి? అయితే బాగుంటుంది, సీనియర్ కదా. ఓకే, మన రేపు రాబోయే 40 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది రాష్ట్రంలో. మన నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఎవరు గెలిస్తే పార్లమెంట్కి వెళ్ళి నిధులు ఇవన్నీ తీసుకొస్తారని అనుకుంటున్నారు? వాస్తవంగా పార్టీలకు అతీతంగా చెప్పాలంటే లావు కృష్ణదేవరాయలు గారు గతంలో ఎవరిని విమర్శించకుండా ఆయన ఏదైతే అభివృద్ధి చేయదలుచుకున్నారో దాని మీదే ఉన్నారు. కేంద్ర మంత్రులతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ పల్నాటి ప్రజలకు ఏదైతే అవసరమైనవి ఉన్నాయో నిధులు కానీ, మరి ఇక్కడ నీటి అవసరాలు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ, మెడికల్ కళాశాల దాచేపల్లిలో తీసుకురావడంలో మరి ఆ రోజు పార్టీలో ఉన్న అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని స్థల సేకరణ విషయంలో సహకరించలేదు. కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రం ఆయనకున్నటువంటి పరిస్థితులకి భిన్నంగానే మరి కృషి చేసి ఒక విద్యావంతుడు అయ్యి మామూలుగా ఎంపీ అయితే కనుక ఎట్లా ఉంటుందో అట్లా నిరూపించారు. మరి ఒకసారి ఒక 5 ఏళ్ళు ఆయన పరిపాలన చూస్తాం కాబట్టి మరి పార్టీ మారినప్పటికి కూడా ఎక్కడున్నా కానీ ఎంపీగా నిధులు తీసుకొని ప్రజల అవసరాలు తీర్చగలిగేటటువంటి నాయకత్వ లక్షణాలుండి ఇతరులు విమర్శించకుండా ఆయన యొక్క సేవ కానీ ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజల అవసరాల గురించే తెలియజేసే మంచి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారే మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ముందు కృష్ణదేవరాయలు చూశారు, ఇప్పుడు కొత్తగా అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఎలా చూడబోతుంది? వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ ఊరు కాదు కదా, నెల్లూరు నుంచి వచ్చారు. ఎలా ఉంటుందంటే పల్లెలను బట్టి ఉంటుంది, టౌన్ బట్టి ఏముండదు. ఈ నరసరావుపేటలో ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? ఎవరు కాళ్ళే పథకాలు ఉన్నాయి కదా, పథకాలను బట్టి. లేకపోతే మామూలుగా ఎవరు వస్తారు అవతల పార్టీకి ఇంకా ఎవరు నిర్ణయించలేదు. ఎవరైనా నేను చెబుతున్నానా చెప్పలేము. టీడీపీ నుంచి అరవింద్ బాబు, వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటారు. గోపి అరవింద్ బాబుకి డిక్లేర్ చేయలేదుగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఎవరైతే బాగుంటుందంట? ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది, రాజకీయ అనుభవం ఉంది. గతంలో పెదకూరపాడులో అనేక గ్రామాలకి బస్సు సౌకర్యాలు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ లేనప్పుడు మరి ఎన్నో సంవత్సరాలు అక్కడ పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపించారు. సౌమ్యుడు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా అభివృద్ధి వైపే
కాంక్షిస్తారు. అనవసరమైన విమర్శలు ఎవరన్నా పార్టీ శ్రేణులు చేస్తున్నా కూడా వాటికి కూడా తావివ్వకుండా మంచిగా అభివృద్ధి వైపే ఉంటూ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. గెలుస్తారని కూడా ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం. దానికి కారణం కూడా ఈ 5 సంవత్సరాలు అంబటి రాంబాబు గారు మన పక్కనే ఉన్నటువంటి గడియార స్తంభం దాతల దాతృత్వంతో కొన్ని దాతలు ఇదితో చేశారు. అంతో ఇంత దేవరంపాడు దేవాలయానికైతే అభివృద్ధి చేశారు. కానీ అది తప్పనిచ్చి మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో చెప్పుకున్న అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే సత్తెనపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం.